దేశాన్ని దోచుకు తింటున్న తెల్లదొరలు ఇదిలిచ్చే ఎంగిలి మెతుకులు కాచపడి నీళ్ళ తల్లిని తాకట్టు పెట్టే నీలాంటి నీచులు కాదురా నా తండా మనుషులు. ప్రాణాలైనా వదులుతాం కాని పరాయి దేశపు దొంగల ముందు ఆళ్లను దొరలంటూ తలలు దించుకునే నీలాంటి తొత్తుల ముందు మేము తలలొంచంరా. అయ్యా, మన స్వతంత్రాన్ని మన సొంత స్థలాన్ని దోసుకోవాలని నిన్ను మన తండావాళ్ళని అన్యాయంగా బలిసేసిన మేయరుగాన్ని దొరల మూసేసి నీళ్లు తాగా పట్నం కుక్కల్ని పట్టుకుని ప్రాణాలు తీసే తీరుతాను. మన గూడెం గౌరవాన్ని కాపాడి తీరుతాను. పట్నం పోవడం మన ఉత్తులో పడ్డారు. పట్టి కూడానికి తీసుకొస్తున్నారు మనోళ్ళు. పట్నం మడిసి మా వాళ్ళ ప్రాణాలు తీయమని నిన్ను ఆ సర్కారోళ్ళ కుక్క మేయర్ గడి పంపాడు కదూ. నువ్వు పొరపాటు పడుతున్నావు. నాకు కావలసిన ఒక మనిషి వెంటబడి వస్తూ దారి తప్పి మీకు దొరికాను. అబద్ధం. అడి మడుసులం కదా, అబద్ధం చెప్పి తప్పించుకుందామని చూస్తున్నావా? ఎందుకు ధర్మనధరాన్ని నాగమన్నావు? ప్రాణాలు తీసే విషయంలో తొందరపాటు మంచిది కాదమ్మా. అతని ప్రాణాలు పోయాక నీది పొరపాటు అని తెలిస్తే ఆ తర్వాత ఎంత పశ్చాత్తాపడినా ప్రయోజనం లేదమ్మా. ఈ పట్నవాడు మన జాతి వాళ్ళ మీద పగబట్టిన మేయర్ మడిసి. అలా అని ఖచ్చితంగా ఎలా చెప్పగలం? అమ్మవారికి హారతిచ్చే కర్పూరం కూడా ఉప్పులాగే ఉంటుంది. అంత మాత్రాన దాన్ని ఉప్పు అనటం తప్పమ్మా. నిజమేదరా, కానీ ఇతను మేయర్ మడిసి కాదని ఎట్టా చెప్పగలం? మేయర్ తాలూకు మనిషి అయితే ఇతన్ని కాపాడడానికి ఖచ్చితంగా సైనికులను పంపిస్తాడా మేయర్. అప్పుడు వాళ్లతో పాటు ఇతన్ని అంతం చేయొచ్చు. అప్పటి వరకు తొందరపడకు. నీ మాట ప్రకారమే చేస్తా ఉంటారా? పేరుకు తగ్గట్టుగా మీరు ధర్మమూర్తిలా కనిపిస్తున్నారు. ఆవేశం మాత్రమే ఉన్న ఈ అమాయకులు పాలిట ఆలోచన మీరైనందుకు అభినందిస్తున్నాను.
ఇంకేం పర్వాలేదు, గండం గట్టెక్కినట్టే. బిస్రీ, రాత్రి పౌరు సేవ చేసి నా ప్రాణాలను కాపాడావు. నేను నీకేమిచ్చుకోగలను? మళ్ళా మా గూడానికి వస్తానని మాటిచ్చుకోదరా. ఒక ఆశయంతో ఒక లక్ష్యం కోసం వెళ్తున్న మనిషిని తిరిగి వస్తానో రాను. అట్టా అనుకుదరా. చీకటి రాత్రుల్లో కూడా నా కళ్ళు కాగడాలు చేసుకుని నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. నువ్వు తప్పకుండా తిరిగి రావాలి. బిజిలీ, అడవి పువ్వు లాంటి అమాయకమైన నీ కోరిక నెరవేరాలని కోరుకుంటున్నాను. వెళ్ళొస్తాను ధర్మానందరా. మంచిది బాబు. లోకంలో మంచితనం, మానవత్వం ఇంకా ఉన్నాయని నాలాంటి వాళ్ళు నమ్మటానికి కారణం నీలాంటి వాళ్ళు. క్షేమంగా వెళ్ళేది. వస్తాను బిజిలీ. సుడిగాలి అనబడే ఇతను వెంకటగిరి సంస్థానంలో 3 యువతుల్ని మూకుమ్మడిగా మానభంగం చేసి అడ్డుపడిన ప్రభుత్వాధికారులను కాల్చి చంపేసినందుకు, పుత్తూరు పరగణాల్లో 2 పెద్ద మనుషుల్ని కాలక్షేపాన్ని కాళ్లతో తొక్కి చంపేసినందుకు, నూజివీడు సంస్థానంలో బ్యాంకును దోచుకోపోయి అది కుదరకపోవడంతో ఉక్రోషంతో బ్యాంకుకు నిప్పుపెట్టి కాల్చినందుకు, కనిపించిన పసిబిడ్డల్ని ఎత్తుకుపోయి నగలు లాక్కొని పీకలు నొక్కి ప్రాణాలు తీసినందుకు సర్కారు వారు ఇతనికి ఉరిశిక్ష విధించడమైనది. ఒరే షరీఫు గారు, చివరి కోరికగా చికెన్ బిర్యానీ తినాలుందిరా. Shut up!